ఇది మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ కాబట్టి బ్రేక్అవుట్ కాబట్టి తెలిసింది. ఇప్పుడు నో బ్రేక్ నో ఆర్డర్ బ్లాక్ ఉంటే అది ఎలా మనం గెస్ చేయాలి? నో ఆర్డర్ బ్లాక్ ఉంటే కూడా మనం గెస్ చేయాలి కదా. సింపుల్ గా నో ఆర్డర్ బ్లాక్ లో ఎలా ఉంటది? నో ఆర్డర్ బ్లాక్ లో రెడ్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంటది, గ్రీన్ క్యాండిల్ అనేది చాలా చిన్నగా ఉంటది. కరెక్టేనా? నో ఆర్డర్ బ్లాక్ లో రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంది, గ్రీన్ క్యాండిల్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ విక్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ బయింగ్ కదా. ఈ పాయింట్ మనకు బయింగ్. ఓకే, ఈ పాయింట్ మనకు బయింగ్ ఇండికేషన్ చేస్తుంది. ఈ క్యాండిల్ అనేది పైన ఉంటది. సో ఇక్కడ మనము ఇప్పుడు దీనికైతే రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది కాబట్టి మనం ఫేర్ వాల్యూ గ్యాప్ తీసుకుంటున్నాము. మరి ఇక్కడెక్కడ మనం ఫేర్ వాల్యూ గ్యాప్ తీసుకోవాలి? ఏ క్యాండిల్ ని మనం కన్సిడర్ చేస్తే ఫేర్ వాల్యూ గ్యాప్ వస్తుంది అంటే సింపుల్ గా ఈ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ హై పాయింట్ ఉంటుందా? ఈ గ్రీన్ క్యాండిల్ హై పాయింట్ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్